సామెతల గ్రంథము 30వ అధ్యాయము 31 10వ వచనం. 31 10వ వచనం. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఏ భార్య? గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఒక పురుషుడు ఎప్పుడు కూడా గుణాన్ని చూడాలి. హల్లెలూయా. పురుషుడు ఎప్పుడు కూడా గుణాన్ని చూడాలి. ఈరోజు నువ్వు ఎన్నుకునేటప్పుడు ఆ స్త్రీ నీ కొరకు కష్టపడి పనిచేస్తుందా లేదా? ఈరోజు స్త్రీలు ఎలాగైపోయారంటే నాజూకు అయిపోయారు. నాజూకు, గోళ్ళు పెయింట్ కూడా పోకూడదు. అవునా? పాత్రలో తోమితే నా పెయింట్ పోతుంది. మరి ఎవరికి అడుగుతారు? నాజూకు స్త్రీలు. భర్తకి వంట చేసి పెట్టదు ఈమె. నీ ఎన్నిక, నువ్వు ఎన్నుకునేటప్పుడు ఏ విధంగా ఎన్నుకోవాలి స్త్రీని? ఆమె నీ కొరకు కష్టపడి పని చేస్తుందా లేదా? ఆమె నీ బట్టలు, నీ పిల్లల బట్టలు ఉతుకుతుందా లేదా? నీ కొరకు ఆహారం సిద్ధపరుస్తుందా లేదా? దాన్ని చూడాలి నువ్వు. పై మెరుగులు కాదు. ఈరోజు ఏ ఫోటో చూస్తే అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫోటో షాప్ వచ్చింది కదా, పై మెరుగులు వచ్చేస్తున్నాయి. ఫోటోలు చూసి మోసపోకండి. ఫోటోలు చూసి మోసపోకండి. ఈరోజు నల్లగా ఉన్న వాళ్ళు కూడా తెల్లగైపోతున్నారు. చాలా చూడండి, వాళ్ళ చేతులు నల్లగా ఉంటాయి, వాళ్ళ కాళ్ళు నల్లగా ఉంటాయి, మొక్క మాత్రం తెల్లగా ఉంటుంది. ఆ మొక్కను చూసి మోసపోయావా, నీ పని అయిపోయినట్టు. పెళ్లి చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అయిపోవడానికి, అఫ్కోర్స్ నన్ను క్షమించండి, నేను నల్లగా ఉన్న వాళ్ళు ఏమంటలేదు. దేవుడిచ్చిన అందం నీకు చాలు. దేవుడిచ్చిన అందం మనకు సరిపోతుంది. హల్లెలూయా. దేవుడు ఒరిజినల్గా ఇచ్చిన అందమే అందంగా ఉంటుంది. చూడండి, ఆ మక్కానికి కోటింగులు రాస్తూ ఉంటారు. కొంతకాలానికి ఏమైపోతుంది తెలుసా? గచ్చిగా అయిపోతుంది. అసలు రూపమే ఉండదు. అదే దేవుడిచ్చిన అందంతో దేవుడిని స్తుతించు. నువ్వు చాలా మధురంగా ఉంటావు, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఒరిజినల్గా దేవుడిచ్చిన అందం దాంతోనే ఉండు నువ్వు. హల్లెలూయా. నిన్ను ఎవరు చేసుకున్నా చేసుకోకపోయినా ఒరిజినల్ అందంతో ఉండు. దేవుడిని స్తుతించు. ఖచ్చితంగా దేవుడిని దీవిస్తాడు. మీకు తెలుసా, ఎస్తేరు కంటే వస్తీ చాలా అందగత్తే. ఎస్తేరు కంటే వస్తీ చాలా అందగత్తే. కానీ వస్తీ ఏం చేసింది? రాజు మాట తిరస్కరించింది. రాజు మాటకు లోబడలేదు. అందగత్తానే, కానీ ఎస్తేరు అనాథ. దేవుడు ఒక అనాథను ఎన్నుకున్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు ఒక అనాథను ఎన్నుకున్నాడు. ఆయన ఆ అనాథని సిద్ధపరచడానికి హేగేను ఎన్నుకున్నాడు. అక్కడ రిబకాని సిద్ధపరచడానికి ఎలియాజరును ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఎస్తేరు అనాథ నుండి ఏమైంది? రానయింది అక్కడ. ఈరోజు దేవుడిని ఎలా ఎన్నుకున్నాడు? నువ్వు బాగా అందంగా ఉన్నావనా? నువ్వేమైనా ప్రపంచ సుందరివనా? లేదు 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 లేదు. నువ్వు నీచమైన జీవితంలో ఉన్నప్పుడు, నువ్వు పాపపు జీవితంలో ఉన్నప్పుడు దేవుడిని ఎన్నుకున్నాడు ఆయన. దేవుడు నీలో ఏం చూశాడు తెలుసా? గుణాన్ని చూశాడు. నీలో గుణాన్ని చూశాడు. ఎందుకంటే నీకు వాక్యానికి లోబడే గుణం ఉన్నది. నీ జీవితంలో వాక్యానికి లోబడే గుణం ఉంది కాబట్టి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే దేవుడిని ఎన్నుకున్నాడు ఆయన. అసలు మనల్ని ఎన్నుకోవడానికి ఏ క్వాలిఫికేషన్ ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. ఏ క్వాలిఫికేషన్ లేదు, ఏ అర్హత లేదు. ఏమైనా ఉన్నదా అర్హత? పాపపు జీవితంలో ఉన్నప్పుడు, వ్యభిచారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, భయంకరమైన జీవితంలో ఉన్నప్పుడు ఆయన తలంపులో నువ్వు ఉన్నావు. నిన్ను ఇప్పుడు కాదు ప్రేమిస్తా. జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే దేవుడు నిన్ను ప్రేమించాడు ఆయన. ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించాడు ఆయన. నువ్వు పాపంలో ఉన్నా నిన్ను ప్రేమించాడు ఆయన. ప్రేమించాడు కాబట్టి స్థలంలో ఉన్నావు నువ్వు. క్రీస్తు యేసునందు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. క్రీస్తులో స్త్రీ అయిన పురుషుడైన సమానమే. నువ్వేదో అందంగా ఉన్నావని ఎన్నుకోలేదు ఆయన. నువ్వేదో ప్రపంచ సుందరమని ఎన్నుకోలేదు ఆయన. కేవలం ఆయన కృప, ఆయన కృప ద్వారా ఎన్నుకున్నాడు ఆయన. దేవుడే అలా ఎన్నుకుంటే మరి నీ ఎందుక? ఒక గుణాన్ని చూడాలి, గుణవత్తైన భార్యని చూడాలి. అట్టి అరుదని చెప్పాడు ఆయన.
సొలొమోను మహాజ్ఞాని. మొత్తం స్త్రీల యొక్క మానసిక శాస్త్రం అంతా తెలిసిందికి. అలాంటి గొప్ప జ్ఞాని ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, గుణవతైన భార్య దొరికితే అరుదు, అది ముత్యము కంటే విలువైంది. ఈరోజు నవనాగరికత జీవితాల్లో గుణవతైన భార్య దొరకడం చాలా అరుదు. ఎందుకు తెలుసా? లోక ఫ్యాషన్లో. తిరిగి జన్మించిన స్త్రీ నువ్వు చేసుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? లోక ఫ్యాషన్లో. ఆమె ఫ్యాంట్ వేసుకుంటానంటది, ఆమె ఇష్టానుసారంగా ఉంటుంది, ఆమె తన ఇష్టాలు నెరవేర్చుకుంటుంది. అలాంటి స్త్రీతో నువ్వు కాపురం చేయలేవు. హల్లెలూయా. అలాంటి స్త్రీతో నువ్వు కాపురం చేయలేవు. ఎందుకో తెలుసా? ఆమె వాక్యానికి లోబడదు. తిరిగి జన్మించిన స్త్రీనే పెళ్లి చేసుకోవాలి, తిరిగి జన్మించిన పురుషుడిని పెళ్లి చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు నా పంపికెళ్ళి కాక ఈ విషయాలు యవనస్తులకు ఉపయోగపడతాయని నమ్ముతున్నాను. వారి జీవితాలు మంచి నిర్ణయాలు తీసుకుంటే వారి జీవితాలు చాలా ఉన్నతంగా ఉంటాయి క్రీస్తులో. ఎందుకంటే మీ జీవితాలు ఉన్నతంగా ఉండాలనేది ఒక సేవకుడిగా ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ కుటుంబంలో పరలోక సంతోషం ఉండాలి, పరలోక ఆనందం ఉండాలి మీ కుటుంబాల్లో. ఈరోజు అలాంటి వాతావరణం లేదు. భార్య వస్తుంది, ఫోన్ అట్టు కూర్చుంటుంది. భర్త వస్తాడు, ఆమె గదిలో ఫోన్ అట్టు కూర్చుంటుంది. పిల్లలు వస్తారు, వాళ్ళు ఫోన్ అట్టు కూర్చుంటారు. ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. కుటుంబాల్లో కుటుంబ ఆరాధన ఉండదు, దేవుడిని స్తుతించడం ఉండదు, దేవుడి వాక్యం చదవడం ఉండదు, దేవుడి యొక్క వర్తమానం ధ్యానించడం ఉండదు, ప్రవక్త స్వరాన్ని వినడం ఉండదు. అది కుటుంబం అనబడదు. అది శాపగ్రస్తమైన కుటుంబం. అది ఎవరి గదిలో వాళ్ళు బిజీ. అసలు కుటుంబం అంటే ఏంటి? ప్రతిరోజు దేవుడు ఎలాగైతే సహవాసం చేసేవాడు, ఆదామవులతో సహవాసం చేసేవాడు, అదేవిధంగా ఇప్పుడు భార్యాభర్తలు, పిల్లలు ఒక సహవాసం ఉండాలి వాళ్ళకి. కుటుంబ బలిపీఠం ఉండాలి అక్కడ. కుటుంబ బలిపీఠం ఉన్నప్పుడు, ఆ కుటుంబ బలిపీఠం కట్టినప్పుడు భర్త ఉదయం నుంచి కష్టపడి తన అనుభవాలు చెప్పుకుంటాడు భార్యతో, తన కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉంటాడు. భార్య తన యొక్క అనుభవాలు చెప్పుకుంటూ ఉంటుంది, పిల్లలు తమ కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉంటారు. అది కుటుంబం అంటే. ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి వాళ్ళు మాట్లాడుకోరు. అది కుటుంబం కాదు. నీ భార్యతో నువ్వు షేర్ చేసుకోవాలి. నా డ్యూటీలో నా పనులు ఇలా జరిగిన అనుభవాలు, నీ కష్ట సుఖాలు పంచుకోవాలి. నీ భార్య చెప్తుంది, ఇంకో నేను ఉదయకాలం నుంచి ఇవి చేశాను, నేను ఈ పని చేశాను, ఈ వర్తమానం విన్నాను, ఈ వాక్యం చదివాను అని ఒకరికొకరు వాక్యంలో బలపరుచుకున్నప్పుడు ఆ కుటుంబంలో ప్రేమ ఉంటుంది, ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది. కానీ అలా లేవు కుటుంబాలు ఇప్పుడు. ఆమె చెప్పగలరా? నవనాగరికత కుటుంబాలు అలా లేవు ఇప్పుడు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది ఇప్పుడు. హల్లెలూయా. దేవుని పంపగలిగాక కొంతమంది స్త్రీలు ఉంటారు, అసలు ఎవరిని రానవరు. భర్త, భార్య, పిల్లలు, ఎవరిని రానవరు. అటు నుంచి బంధువులు రానవరు, ఇటు నుంచి బంధువులు రానవరు. అవునా? అలా ఉంటాయి కొన్ని కుటుంబాలు. నేను సమాజంలో జరిగే విషయాలు చెప్తా ఉన్నాను. ఒంటరిగా ఉంటారు వాళ్ళు. అది కాదు కుటుంబం. అర్థమవుతుందా? మిమ్మల్ని బాగు చేస్తారని నమ్ముతున్నాను.